మే 2న అమరావతి రాజధాని శంకుస్థాపనకు రెండోసారి ప్రధానమంత్రి రావటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తూ ఉంది, విభేదిస్తూ ఉంది. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కిందే. కాబట్టి మేము ప్రధానమంత్రి మోడీ వక్ఫ్ అమెండ్మెంట్ వేకలో రాష్ట్రానికి, దేశ ముస్లిం మైనారిటీకి చేసిన ద్రోహాన్ని దృష్టిలో పెట్టుకొని నల్ల జెండాల ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉండం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ కూడా దీని మీద ఇప్పటికే మా నిరసనలో వ్యక్తం చేస్తామని తెలియజేయడం జరిగింది. అఫీషియల్గా ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని తెలియజేస్తారు. మేము పోయినసారి మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఎన్ని వందల కోట్లు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతూ ఉందా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా దీన్ని వర్చువల్ చేసుకోండి అంతే తప్ప ఇంత ఎండ 47 డిగ్రీ సెల్సియస్ ఎండవేడిలో జనాలను తరలించి వాళ్ళందరూ కనీస వసతులు లేక స్పృహ తప్పి పడిపోవటం ఇదంతా మంచి పద్ధతి కాదు. మీకు ఏదన్నా ఉంటే రాజధాని గురించి ఇంతకుముందు మట్టి నీరు చెంబుడు మట్టి నీరు మాత్రమే మోడీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏమి ఇస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుంది. దీని మీద ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.